నమస్కారం అందరికీ. ఈరోజు మన ఇంటి రుచిని గుర్తు చేసే సాంప్రదాయమైన రుచికరమైన కట్టి పొంగల్ని తయారు చేసుకుందాం. చాలా తక్కువ పదార్థాలతో ఎంతో సులభంగా చేసుకుని ఈ వంటకం వేడివేడిగా తింటే అసలు రుచి మర్చిపోలేరు. ఈ కట్టి పొంగలి వేరే సైడ్ డిష్ అవసరం లేదు. ఇదే చాలా రుచిగా ఉంటుంది. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. తయారీకి కావలసిన పదార్థాలు చూద్దాం. టమాటాలు, పచ్చిమిర్చి, కప్పు బియ్యం, ముప్పావు కప్పు పెసరపప్పు, అల్లం, కరివేపాకు, జీడిపప్పు, జీలకర్ర, ఉప్పు, ఇంగువ, నెయ్యి, మిరియాలు. పెసరపప్పు పాన్లో వేడి చేసుకుని వేపాలండి. పాన్లో వేసుకుని వేపాలి. వేపిన తర్వాత బియ్యము, పెసరపప్పు కడిగేసి డబల్ వాటర్ వేసుకోవాలండి. బియ్యానికి పెసరపప్పు కలిపి డబల్ వాటర్ వేసుకోండి. వేసుకొని కుక్కర్లో ఉడకబెట్టుకుంటున్నానండి నేను. 3 విజిల్స్ రానివ్వండి. ఇంకో పాన్ తీసుకుని నూనె వేసుకుని లైట్గా కొద్దిగా టమాటాలు చెక్కలుగా కోసుకుని బోర్లించి పెట్టండి. బోర్లించి పెట్టి పచ్చిమిర్చిని కూడా అలాగే పెట్టాలి. అలా బోర్లించినట్టు పెట్టి సిమ్లో పెట్టి మూత పెట్టండి. మధ్య మధ్యలో చూస్తూ ఉండండి, మెత్తబడిపోతాయి. మీరు తిప్పనవసరం లేదు. ఇప్పుడు పప్పు గుత్తి తీసుకుని స్టవ్ ఆఫ్ చేసి తొక్క వచ్చేస్తుందండి ఈజీగా. చూసారా? ఆ తొక్కను తీసేయండి. ఇలా నొక్కిన వెంటనే తొక్క ఈజీగా వచ్చేస్తుంది. తొక్కను తీసి పారేయండి. ఇప్పుడు మిగతాది పప్పు గుర్తుతో మెత్తగా మ్యాష్ చేసేయండి. ఇప్పుడు విజిల్ వచ్చేసిందండి, చూద్దాము. వాటర్ అయితే లేదండి, మెత్తగా ఉంది కానీ గట్టిగా ఉంది. కొంచెం లిక్విడ్ ఫామ్లో ఉండాలి కదా మనకి, కొంచెం తినడానికి అది వీలుగా. ఇప్పుడు టమాటా గుజ్జుని దీంట్లో వేసుకుని కలుపుకోండి. మనకు వాటర్ లేని కారణంగా కొంచెం వేడి వాటర్ కాచి దీంట్లో వేసుకుని ఒక ఉడుకు రానివ్వాలండి. సాల్ట్ ఇప్పుడు యాడ్ చేస్తున్నానండి. 3 స్పూన్లు పట్టింది. 3 స్పూన్లు యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు పాన్ తీసుకుని తాలింపు పెట్టుకుందామండి. నెయ్యి వేసుకుని అల్లం ముక్కలు, జీడిపప్పు, జీలకర్ర, మిరియాలు, కరివేపాకు, ఇంగువ వేసుకుంటున్నానండి. వేసుకుని తాలింపు పెట్టుకుంటున్నాను. తాలింపు దాంట్లో వేసుకోండి. వేసుకొని కలుపుకొని సర్వ్ చేసుకోండి. ఇంగు వేసుకోవడం వల్ల గ్యాస్ట్రిక్ ట్రబుల్ అది రాకుండా ఉంటుందండి. ఇప్పుడు దీన్ని ప్రసాదంలా కానీ మీకు నోములకు కానీ ఎలా అయినా తీసుకోవచ్చండి. బ్రేక్ఫాస్ట్గా కానీ డిన్నర్గా కానీ ఎలా అయినా తీసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.